హాయ్ అందరికి. ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిన అమ్మ నాకు ఇష్టమని ఏదో ఒక పచ్చడి అయితే చేసి పెడతారు కదా. అయితే ఇప్పుడు మాత్రం మామిడికాయ ఉప్పు తొక్కు అడిగాను. నాన్న అయితే వెంటనే మార్కెట్ కి వెళ్లి నా కోసం అయితే ఉప్పు తొక్కు కావాల్సిన మామిడికాయలు అయితే తీసుకొచ్చారు. మామిడికాయలు శుభ్రంగా వాష్ చేసి చెక్కు తీసేసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. మామిడి ముక్కలు కట్ చేసిన తర్వాత పండినట్టు అనిపించాయి, కానీ టేస్ట్ అయితే పుల్లగానే ఉంది. కట్ చేసిన కేజీ మామిడి ముక్కల్లో 1/2 కేజీ ఉప్పు, కొద్దిగా పసుపు, 4 స్పూన్ల ఆవు పొడి వేసి కలిపి పెట్టుకోవాలి. ఆవు పొడి కలిపిన మామిడి ముక్కలు అయితే 2 డేస్ గ్లాస్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మామిడి ముక్కలు మంచిగా ఊరుతాయి. మరి చూసారు కదా, మామిడి ముక్కలు అయితే మంచిగా ఊరినాయి. 2 డేస్ తర్వాత ఇప్పుడు పోపు పెట్టుకోవడం కోసం కిలో మామిడి ముక్కలకి 1/2 కేజీ నూనె పోసి వేడెక్కిన తర్వాత ఆవాలు, మెంతులు, వెల్లుల్లి వేసి వేగిన తర్వాత కారంకి తగ్గట్టు 25-30 ఎండుమిర్చిలు వేసి వేగనివ్వాలి. ఇంకొక గిన్నెలో 350 గ్రాముల నువ్వుల పొడి వేసి కొద్దిగా మెంతి పౌడర్, వెల్లుల్లి వేసి చల్లారిన పోపు యాడ్ చేసి కలుపుకోవాలి. ఇంకా ఫైనల్ గా ఇందులోనే ఊరిన మామిడి ముక్కలు వేసి కలుపుకుంటే సరిపోతుంది. ఏ మాట కామాట టేస్ట్ అయితే కొంచెం పుల్లగా, కొంచెం ముప్పగా సూపర్ గా ఉంటుంది. తింటూ ఉంటే మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి ట్రై చేశారా? అయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మరి థ్యాంక్ యూ.